లేదమ్మా సాయంత్రం ఇవ్వాలమ్మా. కార్యక్రమం అనేది ఇంకా అవల. సాయంత్రం ఉయ్యాల సేవ ఉంది, పవలింప సేవ ఉంది అమ్మా. ఇప్పుడు మీరు ఒక్కరున్నారు, అంతమంది అడుగుతారు. జై శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. బ్రాడీపేట 1/19లో ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో షోడశ వార్షిక మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవచన మొదలైనటువంటి క్రతువులన్నీ, అదేవిధంగా రెండవ రోజు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి 41 రకాలతో లక్ష్మీనరసింహస్వామి వారికి విశేషమైన అభిషేకము, మూడవ రోజు అనగా 9వ తారీఖు స్వామివారికి లక్ష్మీనరసింహ సుదర్శన హోమము, ఈ రోజు దివ్యమైనటువంటి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. 7,000 మంది భక్తులకు పైగా స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి యొక్క 16 సంవత్సరాల్లో ఈ యొక్క గుడి నిర్మించి నిర్విఘ్నంగా స్వామి యొక్క కృపాశీస్సులతో స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ 16వ సంవత్సరం స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వార్షికోత్సవం జరిగింది. భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఉండాలి అని దేవాలయం తరపున కోరుకుంటూ జై శ్రీ లక్ష్మీనరసింహాయ నమో నమః. జై శ్రీ లక్ష్మీనరసింహాయ నమో నమః. ఈ యొక్క బ్రాడీపేట 1/19లో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో 16వ సంవత్సరము షోడశ వార్షిక మహోత్సవాల్లో భాగంగా జరిగినటువంటి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి యొక్క దేవాలయ యొక్క దాతలు తమ్మిశెట్టి కొండయ్య గారు, వారి ధర్మపత్ని కోటమ్మ గారు, వారి యొక్క పిల్లలైనటువంటి నరసింహరావు గారు, అదేవిధంగా వారి యొక్క సోదర సోదరీమణులైనటువంటి వెంకటలక్ష్మి నరసింహ గారు, అదేవిధంగా విజయలక్ష్మి గారు, వారి యొక్క ఆధ్వర్యంలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ రోజు 10వ తారీఖు 7,000 మందికి పైగా స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి అన్నదాన ప్రసాదాన్ని తీసుకుని స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించినటువంటి భక్తులందరికీ స్వామివారి యొక్క కార్యక్రమాన్ని, ఈ జరిగినటువంటి తంతునంతటినీ కూడా మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దివ్యమైనటువంటి ఆ యొక్క లక్ష్మీనరసింహుని కృపాశీస్సుల వల్ల శత్రుబాధలు, రుణబాధలన్నీ కూడా తీరి స్వామి యొక్క అనుగ్రహం కలగాలి అని ఈ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క దేవాలయం తరపున కోరుకుంటూ జై శ్రీ లక్ష్మీనరసింహాయ నమో నమః. ఈ గుడి కట్టించిన మా అమ్మగారు, మా నాన్నగారికి మా కృతజ్ఞతలు. ఈ గుడి కట్టించి 16 సంవత్సరాలు అయిన సందర్భంగా వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ గుడి కట్టించి ఈ వార్షికోత్సవాలు జరపడానికి భక్తులందరూ సహకరించినందుకు అందరికీ కూడా మా అమ్మా నాన్నగారి ఆశీస్సులు ఉంటాయి, ఈ లక్ష్మీనరసింహస్వామి గారి ఆశీస్సులు ఉంటాయని నేను భావిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.